రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణ పల్లెపూరులో హస్తం పార్టీ సత్తా చాటుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. పలు చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున 1146 స్థానాల్లో కూడా సర్పంచ్లు గెలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్లకు పైగా గెలుపొందారు. ఇక బీజేపీ కూడా 200 స్థానాల్లోపు కూడా విజయం సాధించింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 396 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3834 సర్పంచ్, అలాగే 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. ఇక మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.